హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. ఆకాష్ వాళ్ళ ఇంటికి భూమి శారద ఇద్దరు కలిసి వెళ్తారు కదా. తన భార్య అని చెప్పేసి భూమి, తన తల్లి అని చెప్పేసి శారద ఆకాష్కి ఎంత నచ్చ చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళిద్దరిని బయటికి గెంటేస్తారు. ఆ సమయంలో శారద గుండెలు పగిలిపోతాయి. నా కొడుకు ఇలా మారిపోయాడా? అసలు నా కొడుకు ఎందుకు ఇలా మూర్ఖంగా చేస్తున్నాడు? కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాడు ఎందుకు ఇలా బయటికి గెంటేశాడని చెప్పేసి శారద ఈ విధంగా బాధపడుతూ తిరిగి మళ్ళీ హైదరాబాద్కి కలిసి వస్తారు. ఇంటికి వచ్చేసరికి శారద గుండెలు పగిలిపోయి బోరున ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఏడవకండి అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి. ఆ మాటలు వినిపించుకోకుండా శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో వాడు ఎందుకమ్మా ఇంత మూర్ఖంగా ఆలోచించి కనీసం తల్లి భార్య అని చెప్పేసి ఆలోచించకుండా మనని ఎందుకమ్మా బయటికి గెంటేశాడు అని విధంగా అంటుండగా, అదే అర్థం కావట్లేదు అత్తయ్య. అర్థం కాకడానికి ఏముందమ్మా, వాడు మనల్ని అసలు తల్లి భార్య అని చెప్పేసి కూడా ఆలోచించకుండానే ఇలా బయటికి గెంటేశాడు కదా. అత్తయ్య, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు బావ మన బావ కాదు కదా. ఎందుకంటే మన బావ ఎలా ఉండేవాడో నీకు తెలియదా? తల్లి అంటే అమారమైన ప్రేమ, మమకారం. అలాంటి బావ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే బావ మన బావ కాదు, అతను ఆకాష్ అని అర్థం కావట్లేదా? ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి అత్తయ్య. బావ ఎప్పుడు మీ పట్ల ఇలా మూర్ఖంగా ఆలోచించడు అని విధంగా శారదతో భూమి అంటుంది. ఆ మాటలు విని శారద గుండెలు పగిలిపోతాయి. లేదు, వాడు నా కొడుకే, ఎప్పటికైనా వాడు నా కొడుకే అని అక్కడ సోఫాలో కూర్చొని అలాగే పడిపోతుంది. ఇదిలాగా ఉండగా అపూర్వ చెప్పిన ప్లాను ప్రకారం ఆస్తి మొత్తం తార పేరు మీద చేయించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని వెంటనే ధ్రువ గదిలోకి వెళ్తుంది. కానీ పూరి మాత్రం తన అన్నయ్య తల్లి గురించి బాధపడుతూ తను అలా పక్కన కూర్చుంటుంది, అంటే టెర్రస్ పైన కూర్చుంటుంది అనమాట. ఆ సమయంలో ధ్రువ గదిలోకి వెళ్ళిన తారను చూస్తుంది. వెంటనే ఏంటి ఈ తార మా గదిలోకి వెళ్తుంది, మళ్ళీ ఏం చేయడానికి వెళ్తుందో ఏంటో అని ఈ విధంగా ఆ డోర్ పక్కన నిలబడి వింటూ ఉంటుంది. అన్నయ్య, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంట్రా తార అని చెప్పేసి అంటాడు. ఏం లేదన్నయ్య, ఇప్పుడు ఆ గగన్ వాళ్ళ తల్లి గగన్ చనిపోయాడని చెప్పేసి తన తల్లి పిచ్చిదానిలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతుంది కదా. అందుకనే ఇప్పుడు మనం పూరి మీదున్న ఆస్తి మొత్తం మన పేరు మీదికి రాయించుకోవాలి. ఆ ఇల్లు ఆఫీసు మొత్తం మనమే మన గుప్పెట్లో ఉండేలా చేసుకోవాలి అనేసరికి పూరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వాళ్ళ ఆస్తి మనకేంటమ్మా, మనకు చాలదా? అయ్యో అన్నయ్య, నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఆ గగన్ ఆ శారద చేసిన నమ్మకమైన ద్రోహానికి వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. నా జీవితం మీద దెబ్బ కొట్టి ఆ భూమి గగన్ గారితో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తేనే కదా ఇక్కడ మనమైనా కాస్త పగైన చల్లారుతుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నీ జీవితాన్ని ఇలా బాధతో చేసిన ఆ గగన్ని వదిలిపెట్టకూడదు. సరే, నువ్వు ఆలోచించిన తర్వాత నేను కాదని అంటానా? సరే అని చెప్పేసి అంటుండగా కోపంతో పూరి లోపలికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు తారా? అది మా అన్నయ్య ఆస్తి. అలా అని చెప్పేసి అది నీకే రైట్స్ ఉన్నాయి? నువ్వు మా అన్న వైఫై అయ్యావా? తను నీ మెల్లో 3 ముళ్ళు వేశాడా? అందుకనే ఇప్పుడు నీవు ఇంటి కొడలయ్యావు కాబట్టి ఆస్తి మొత్తం మా పేరు మీద రావాలి. వెంటనే కొన్ని ఆస్తులు నీ పేరు మీద ఉన్నాయని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తాను. వెంటనే ఆస్తి పేపర్ మీద సంతకం పెట్టాయి. నేను ఎట్టి పరిస్థితిలో పెట్టను. నాకు తెలుసు పూరి, నువ్వు పెట్టవని నాకు బాగా తెలుసు. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసని వెంటనే పూరి జుట్టు పట్టి సంతకం పెడతావా లేదా అని గొడవ చేసి తనని మూర్ఖురాల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు పూరికి ఎవరు అండదండ లేకపోయేసరికి వెంటనే పూరి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టిస్తుంది. ఇదే కదా నాకు కావాల్సింది. ఇక నువ్వు ఏం చేయలేవు పూరి. ఇప్పుడు నా చేతిలో ఆస్తి ఉంది.
మీ ఇంటి ఆస్తి నా చేతిలో ఉంది అని ఆ పేపర్లు తీసుకొని వెళ్ళేసరికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది తార. చేసిన పాపం ఊరికే వదిలిపెట్టదు కదా, ఏదో రూపంలో కర్మల వెంటాడుతూ ఉంటుంది కదా అని బాధపడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా వెంటనే హాస్పిటల్కి శారదని తీసుకెళ్తుంది భూమి. ట్రీట్మెంట్ జరిపిస్తుండగా శారద మాత్రం ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయకుండా తను చాలా వీక్ అయిపోతుంది. ఆ సమయంలో డాక్టర్ ఎంత ప్రయత్నించినా కూడా ఆఖరి ప్రాణాలతో ఉంది. తను ఎవరినో కలవరిస్తుంది. ఆ అబ్బాయి వచ్చేదాకా తన ప్రాణాలు కూడా తను లెక్క చేయకుండానే ఆ పేరును అంతలా బాధపడేలా జ్ఞాపకం చేర్చుకుంటుంది. వెంటనే తను కలవరిస్తున్న ఆ పేరుతో ఆ అబ్బాయిని తీసుకొని రండి, అప్పుడే తను బ్రతకగలదు, లేకపోతే మేము ఏం మాత్రం కూడా ఏం చేయలేని పరిస్థితి, తను ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు అని ఈ విధంగా అనేసరికి వెంటనే భూమి ఎలాగైనా ఆకాష్ కాలు పట్టుకొని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఈలోపు ఆకాష్ ప్రోగ్రామ్కి రెడీ అవుతూ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. వెంటనే ఆకాష్ వాళ్ళ ఇంటికి ఇక భూమి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆకాష్ ప్రోగ్రామ్కి స్టార్ట్ అవుతుండగా ఇక ఆకాష్ కాలు నేరుగా వెళ్ళి పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఆకాష్ ఉలికి పడతారు. దండం పెడతాను, ప్లీజ్ బావా, ఎలాగైనా సరే నువ్వు అత్తయ్యను బ్రతికించు. నేను మీ బావని కాదని చెప్పాను కదా, మీరు వీడియో ప్రూఫ్ చూపించినంత మాత్రాన నేను నీకు బావలు ఎలా అవుతాను, తనకి కొడుకుని ఎలా అవుతాను? సరే అండి, మీరు మాకు ఏమి కారు, కానీ ఒక తల్లి ప్రాణాలు కాపాడడానికైనా మీరు మా బావలాగా యాక్టింగ్ చేయండి చాలు. ఆ తర్వాత మా అత్తయ్య కోలుకున్న తర్వాత ఇక మీ జోలికి కూడా రామండి, దండం పెడతానని చెప్పేసి కాళ్ళు పట్టుకునేసరికి ఆకాష్ మనసు కరిగిపోతుంది. సరే భూమి గారు, మీరు చెప్పినట్టుగా నేను హాస్పిటల్ దగ్గరికి వస్తాను. ఇక తను కోలుకున్న తర్వాతనే నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తానని చెప్పేసి ఆకాష్ భూమి కాళ్ళు పట్టుకునేసరికి కాస్త జాలిపడి ఒప్పేసుకుంటాడు. ఈలోపు భూమితో కలిసి ఇక ఆకాష్ వస్తాడు. ఆకాష్ వచ్చే ముందు భూమి ఈ విధంగా చెప్తుంది. ఇక తన తల్లితో గగన్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడో, ఎంత చిలిపిగా ఉండేవాడో అని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే సరే మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను, అంతేకాదు నేను నీ భార్యగా మాత్రమే యాక్టింగ్ చేస్తాను, ఎందుకంటే అత్తయ్యకు మళ్ళీ అనుమానం వస్తుంది, తను కోలుకున్నంత వరకే అండి అని ఈ విధంగా అంటుంది. సరే అని చెప్పేసి ఒప్పుకొని గగన్ని అంటే ఆకాష్ రూపంలో ఉన్న గగన్ని తీసుకొని వస్తుంది. అత్తయ్య బావ వచ్చాడు, ఒకసారి చూడత్తయ్య అని చెప్పేసేసరికి వెంటనే నాన్న గగన్ అమ్మ అని చెప్పేసి అలా దగ్గరికి తీసుకుంటాడు. నేను జస్ట్ మీ ఇద్దరిని ఆట పట్టించడానికి అలా చేశాను, కానీ నువ్వు ఇలా చాలా డిసప్పాయింట్ అవుతావని అస్సలు అనుకోలేదు, నా వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగిందని అనుకోలేదు, నిన్ను అలా జోక్ చేద్దామని అనుకున్నాను, క్షమించమ్మా అని చెప్పేసిన తర్వాత నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా, అది చాలు అని చెప్పేసి ఈ విధంగా కోలుకుంటుంది తన కొడుకుని చూసి. అప్పుడు భూమి ఇక ఆకాష్కి చాటున దండం పెడుతూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు నీకు అసలు ఈ ట్రీట్మెంట్ కూడా నీకు అవసరం లేదు, పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని విధంగా అంటుండగా సరే అని చెప్పేసి డాక్టర్లు కూడా చూసావా, డాక్టర్లు పనిచేయని మందులు కూడా మనుషులు వస్తే ఆ ప్రేమ అనేది ఆ వచ్చే రోగం కూడా నయం చేస్తుంది, ఇది మిరాకిల్ అండి అని చెప్పేసి ఇక వెంటనే తన కొడుకుని తీసుకొని సంతోషంతో ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది. ఇది మనీలేనా అని అంటుండగా అదేంట్రా అలా మర్చిపోయో, అలా అనట్లేదమ్మా, ఇది మనీలే కదా అంటే అప్పుడు వెళ్ళిపోయాం కదా అలా అన్నట్టుగా ఆలోచన, ఇది మనదే బావా మనీలే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే అక్కడ ఆస్తి పేపర్లు పట్టుకొని డైరెక్ట్గా తన్నిళ్ళని చెప్పేసి ఏకంగా ఇక్కడ డోర్ తీసి లోపలికి వచ్చేసరికి సోఫాలో కూర్చొని వెనక్కి కూర్చుంటుంది. ఎవరు నువ్వని చెప్పేసి భూమి అనేసరికి అలా ముందు తిరుగుతుంది. ఏంటి అని చెప్పేసి షాకింగ్గా చూస్తుంది. ఆ షాకింగ్లో ఎవరున్నారంటే గగన్. గగన్ని చూసి తారా ఇక గగన్ బ్రతికున్నాడా అని చెప్పేసి
ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక గగన్ని చూసి వెంటనే, గగన్ నువ్వు బ్రతికి ఉన్నారా గగన్ గారు? నాకు తెలుసు ఈ భూమి కావాలని నేను కొంగును కట్టేసుకొని అందరూ చనిపోయేలా నమ్మించింది కదా, హూ ఆర్ యూ అని చెప్పేసి ఇక తారని అడగసరికి ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లైక్ చేయండి.